అనంతపురం పట్టణంలో దాదాపు 37 సంవత్సరాల క్రితం స్థాపింపబడిన క్రీసెంట్ విద్యా సంస్థలు చైర్మన్ సీఎం షఫీవుల్లా గారు, మా తల్లిగారైన షమీం షఫీవుల్లా గారు ఆధ్వర్యంలో దాదాపు 37 ఏండ్ల కిందట స్థాపించబడ్డారు. అనేక మంది, లక్షలాది మంది ఇక్కడ చదివిన స్టూడెంట్లందరూ కూడా ఎంతో దేశ విదేశాలలో వారు వాళ్ళ భవిష్యత్తును అక్కడ వాళ్ళు నిర్మించుకున్నారు. అనేక మంది ఇంజనీర్లు, డాక్టర్లు అందరూ కలిసి 1999 నుంచి 2022వ సంవత్సరం విద్యార్థులు ఈరోజు లుమిని ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ వచ్చిన వందలాది మంది స్టూడెంట్లు అందరూ కూడా ఫ్యామిలీలతో వచ్చి కలిసి ఇక్కడ ఈ యొక్క లుమిని కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రకంగా అందరూ విద్యా సంస్థలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉండి వారి వారి జ్ఞాపకాలను మరి ఒక్కసారి గుర్తు చేసుకోవడం ఎంతో శుభకరమైన పరిణామంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలలో ఐక్యతను, తర్వాత ఒకరి యొక్క వాళ్ళ అనుభవాలను షేర్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫారంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఇక్కడ విచ్చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 1990-2001 మధ్యలో 11 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ 25 సంవత్సరాలు పూర్తి కావడంతో ఇక్కడికి వచ్చి బిగ్ మేడం అనే మా హెడ్ మిస్ట్రెస్ అయినటువంటి బిగ్ మేడం, కరెస్పాండెంట్ సార్ షకీల్ సఫీ గారు, వారి ఫ్యామిలీ అందరినీ కలవడానికి, ఒక సెలబ్రేషన్ చేసుకోవడానికి ఈరోజు వచ్చాము. మేడం కూడా భావోద్వేగంతో చాలా బాగా మాట్లాడారు మాతో. అనుబంధంగా అందరం కలిసి మళ్ళీ స్కూల్లో ఒకసారి కలిసినట్టుగా చాలా హ్యాపీగా జరుగుతుంది ఈ ఈవెంట్. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ, టీచర్స్ కానీ అందరూ కలుసుకోవడం చాలా గొప్పగా ఉంది. మన అనంతపురం జిల్లాలో కానీ, మన అనంతపురం నగరంలో కానీ ఇలాంటి స్కూలు అప్పట్లో 1999లో చాలా తక్కువ ఉండేవి. అలాంటి స్కూల్లో మళ్ళీ వచ్చి కలుసుకోవడం, వెళ్ళి చూడటం, ఇవంతా మాకు చాలా ఆనందంగా ఉంది అని ఈరోజు మా ఆర్గనైజింగ్ కమిటీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరూ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీ అందరికీ. పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక. మేమంతా ఈ స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి చదువుకొని మంచి డిసిప్లైన్తో బయటకు వచ్చి ఈరోజు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నామంతా కూడా. ఈ సహకారం అందించిన మేడం గారికి, కరెస్పాండెంట్ సార్ గారికి, షఫీవుల్లా సార్ గారికి, షకీల్ షఫీ అన్న గారికి, సేమ్ టైం సభా మేడం గారికి, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.